అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్యా కేసులో నమోదు చేశారు. అతను చాలా బలవంతంగా కొట్టారు. అతను ఆ బాధ భరాయించలేక జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసిక గురై అవమానానికి, సిగ్గుకు, లజ్జకు తట్టుకోలేక ఆయన కరెంటు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు ఈ పోలీసుల తాకిడికి డబ్బులు ఇవ్వలేకనే ఆయన బలవంతంగా టార్చర్కి తట్టుకోలేక చనిపోయాడు. దుబ్బలకట్టు రెడ్డెం నారాయణ రెడ్డి, శివలక్ష్మి నారాయణ రెడ్డి 20 రోజులకు వస్తాను. బంగ్యాకు పాలమ్మితే సారాయి కేసులు పెడతారు. అంతేముంది అవి కూడా కమ్ముకొని సాలీసి ఇచ్చుకోవాలా అంతే. ఏ అమ్మకూడదు, ఏ చేయకూడదు. ఉంటే తినాలి, లేకపోతే పచ్చి ఉండాలా అంతే. వైఎస్ఆర్ కూడా అనకూడదు అంతే. అది కథ. కాజీపేటలో దుంపలకట్టు గ్రామానికి సంబంధించి శివలక్ష్మీనారాయణ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజరు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినాడన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అతను ఏదో పూలు అమ్ముకునే పూలు అమ్ముకొని జీవనం సాగించే అతను. అటువంటి ఆయన ప్యాకెట్ ఆడుతున్నాడని చెప్పేసి పోలీసులు తీసుకుపోయి టీడీపీ వాళ్ళ ప్రోద్బలంతో సో ఆయనను అక్కడికి తీసుకుపోయి ఆ కేసులో ఏమన్నా బెయిల్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికి బంగ్యా కేసు కూడా యాడ్ చేసి ఆ రకంగా అతని పైన అక్రమ కేసు పెట్టి దాదాపు 1.5 నెలల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి. సో ఆ అవమానాన్ని భరించలేక అది 10 రోజుల కిందట ఆయన బయటికి రావడం జరిగింది జైలు నుంచి. ఈ ఊరిలో ఆయన తిరగలేక అవమానంతో బాధపడుతూ ఈరోజు కరెంటు పట్టుకుని ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. ఆయనకు పాపం పిల్లలు కూడా ఉన్నారు, బీదవాడు పాపం. సో తప్పకుండా ఇతన్ని హింసపెట్టిన పోలీస్ అధికారులపైన, తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరైతే వెనకుండి ఈ కేసు పెట్టించారో వాళ్ళపైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.